నీవేగా, ఘోర పాపమును మన్నించినది, రోత బ్రతుకును మార్చింది నీవేగా, యేసు నీవేగా. పాపము నుండి విడిపించినది నీవేగా, పరిశుద్ధునిగా నన్ను మార్చినది నీవేగా. పాపము నుండి విడిపించినది నీవేగా, పరిశుద్ధునిగా నన్ను మార్చినది నీవేగా. ఘోర పాపము మన్నించినది, రోత బ్రతుకును మార్చినది. ఘోర పాపము మన్నించినది, రోత బ్రతుకును మార్చినది నీవేగా, యేసు నీవేగా, నీవేగా క్రీస్తు నీవేగా, నీవేగా యేసు నీవేగా, నీవేగా క్రీస్తు నీవేగా. యోసేపు నీతిమంతుడు, మరియా కన్యక. ఇది బైబిల్లో ఉంది. తమ్ముళ్ళో, వివాహం కాని తమ్ముళ్ళో ఎంతమంది చెప్పగలరు నేను ఏ అమ్మాయి శరీరాన్ని పాడు చేయలేదు? వివాహం కాని చెల్లెళ్ళలో ఎంతమంది చెప్పగలరు ఈరోజు కూడా నేను నా కన్యత్వాన్ని కాపాడుకున్నాను? పెళ్ళైనటువంటి భర్తలు, భార్యలు ఎంతమంది చెప్పగలరు నా భర్త తప్పించి, నా భార్య తప్పించి, పరాయి పురుషునితో, పరాయి స్త్రీతో నాకు ఎటువంటి శరీర సంబంధం లేదు అని చెప్పి. ఆ రోజు కన్యకైనటువంటి తామారు ఆరాటపడింది పరిశుద్ధతను కాపాడుకోవాలని. మరి ఎందుకని బత్షెబ ఆరాటపడలేదు? ఎందుకని దావీదు ఆరాటపడలేదు? తన పవిత్రతను కాపాడుకోవాలని. అటు దావీదు ఆరాటపడ్డాడు, ఇటు బత్షెబ ఆశపడింది. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? పాపం చేసి పడేశారు. మొదటిగా పిలిపించాడు, రెండోదిగా పాపం చేశాడు. ఎందుకయ్యా అంటే దావీదు బత్షెబ యొక్క అందానికి ఏమయ్యాడో చెప్పండి, గడ్డి చెప్పండి, దాసోహం అయిపోయాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దాసోహం అయిపోతున్నారు అందానికి, దాసోహం అయిపోతున్నారు డబ్బుకే, దాసోహం అయిపోతున్నారు త్రాగుడికి, దాసోహం అయిపోతున్నారు ప్యాకాటకి, దాసోహం అయిపోతున్నారు స్నేహానికి, దాసోహం అయిపోతున్నారు ప్రేమ పెళ్ళిళ్లకు. అడుగుతున్నా, ఈరోజు నీ జీవితంలో దేనికి దాసోహం అయిపోతున్నావు? దేనికి లొంగిపోతున్నావు? దేనికి నీ జీవితాన్ని పన్నంగా పెట్టేస్తున్నావు? దేనికి నీ ఆత్మీయతను, నీ సాక్ష్యాన్ని వదిలిపెట్టేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఆ రోజు దావీదు మహారాజు, దేశాన్ని పరిపాలిస్తున్నవాడు, దేశం యొక్క భవిష్యత్తు తన చేతుల్లో ఉంది. అలాంటి వాడు ఆ రోజు ఒక స్త్రీ అందానికి దాసోహం అయిపోయాడు. ఈరోజు నువ్వు ఒక భర్తవే, నీకంటూ భార్య ఉంది, బిడ్డలు ఉన్నారో, దేనికో ఒక దానికి దాసోహం అయిపోయి సంపాదించిందంతా కూడా తీసుకెళ్ళి దాని చేతుల్లో పెడుతున్నావు. దరిద్రం కదో. రోజో తమ్ముడు వచ్చి ఏడుస్తున్నాడు, అన్నయ్య తినడానికి కూడా తిండి లేదన్నయ్య, అల్లాడిపోతున్నావు అయ్యా, అన్నయ్య నేను నా తల్లి ఏం చేయాలి అర్థం కావటల్లా, తినడానికి కూడా ఉండటల్లా, కడుపు కూడా మేము నింపుకోలేకపోతున్నాం అని అంటూ ఉంటే నాకు అర్థం కాలే. అడిగా, అదేంటమ్మా నీకు డాడీ లేడా, నాన్న లేడా? నాన్న లేకపోవడం ఏంటన్నయ్య? ఉన్నాడు అన్నయ్య. మరి నాన్నకు ఉద్యోగం లేదా? అయ్యో గవర్నమెంట్ ఉద్యోగం అన్నయ్య, 1,50,000 రూపాయలు జీతం అన్నయ్య. నాన్న ఉన్నాడు అంటున్నావు, 1,50,000 రూపాయలు జీతం అంటున్నావు, మీ ఇంట్లో తిండి లేకపోవడం ఏమిటి? మా కర్మ అన్నయ్య, మా కర్మ. ఏమైందో చెప్పు, ఏం చెప్పమంటావు అన్నయ్య? మా నాన్న ఒక స్త్రీకి దాసోహం అయిపోయాడు.
ఇంటికి రాడన్నయ్యా, నన్ను అమ్మను పట్టించుకోడన్నయ్యా. ఉద్యోగంకి వెళ్తాడు, ఉద్యోగం నుంచి తిన్నగా దాని దగ్గరికి వెళ్తాడు, కష్టపడతాడు, జీతం తీసుకొచ్చి దాని చేతికి అప్పగిస్తాడు. కట్టుకున్న భార్యను పట్టించుకోడు, కన్న కొడుకుని పట్టించుకోడు. మరి నీ స్కూల్ కాలేజీ ఫీజు ఎవరు కడతాడు? కాలేజీ ఎక్కడన్నయ్యా, ఎప్పుడో మానేశాను. ఒక్కసారి ఆలోచించండి. కన్న కొడుకును కాదనుకొని, కట్టుకున్న దాన్ని కాదనుకొని, దేనికో దాసోహం అయిపోయి వీళ్ళ జీవితాలను, వీళ్ళ బ్రతుకును ఈ విధంగా నరకం చూపించటం ఎవరికైనా తగునంటారా? ఏడుస్తున్నాడండి. అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్నయ్య, నాకేమో కనీసం ఫీజు కట్టి నాదుడు లేడన్నయ్య, కష్టపడదామంటే అమ్మను చూసుకోవాలన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లా. సహోదరులు దాసోహం కాకండి. సైతాను తీసుకొచ్చేటటువంటి పాపిష్టి కోరికలకు దాసోహం కాకండి.